మెగాస్టార్ అంటే యాజ్ అ చైల్డ్హుడ్లో ఈశ్వర్ గారికి మెగాస్టార్కి సంబంధించిన అనుభవాలు, ఆయన సినిమాలు, అదొకసారి చెప్పండి ఆ జర్నీ. మా డాడీ డైహార్డ్ ఫ్యాన్ అండి, చాలా పిచ్చి ఫ్యాన్ అనమాట. ఆయన నుంచే నాకు వచ్చింది అనుకోలే. ఇంకా మెగాస్టార్ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే మా మమ్మీ నేను వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా చెల్లి ఇంకా పుట్టలేదు. మా మమ్మీ నేను మా డాడీ వెళ్ళేవాళ్ళం, లేదంటే మా డాడీ నేను వెళ్ళిపోవాళ్ళం. ఆయన తీసుకెళ్ళి అప్పుడు సైకిల్ ఉండే, సైకిల్లో ఎదురు కూర్చోబెట్టుకుని తెగ సినిమాలకి వెళ్ళిపోవాళ్ళం. మళ్ళీ సినిమా చూసినప్పుడు అప్పుడు యూట్యూబ్లో అవి ఉండేవి కాదు, పోస్టర్లు పేపర్లు వేసినవి. ఆ గెటప్ మళ్ళీ నాకు ఆ డ్రెస్సులు కుట్టించి మా డాడీ వేసి ఆ సాంగులు డ్యాన్స్ ప్రాక్టీస్లు చేయించి అవి చేయించి మొత్తం. ఇంకా అప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకటి ఉండేదండి. ఎక్కడ బయటలు తిరుగుతుంటే ఎక్కడన్నా చిరంజీవి గారి సినిమా పాట అనిపిస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోయి ట్యూన్ చేసుకుంటా చూడాలన్నమాట, అది ఎక్కడ వస్తుంది సాంగ్ అని. అంత పిచ్చిగా ఉండేది బాగా. ఒక విధంగా మీరు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యారు ఓకే, కానీ బేసిక్ ట్రైనింగ్ అంతా ఇంట్లోనే మీ ఫాదర్ ఇచ్చేసారు. ఆయన చూపించే అలాగా తీయదని. వండర్ఫుల్. అంటే నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ని నేను ఫుల్ టైం పర్సూ చేస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? ఇంట్లో ఫస్ట్ కొంచెం భయపడ్డారు, మనం ఏంటి అక్కడ ఉండడం ఏంటి అన్నట్టు. తర్వాత నా స్ట్రగ్లింగ్ ప్రాసెస్ అయినా చూసి ఏదో చేస్తాడేమో చూద్దాం అన్నట్టు. వండర్ఫుల్ అండి. కానీ అది ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ వెరీ డిఫికల్ట్ ఫేజ్ అది కదా. అంటే ఆఫర్ కోసం, ఒక బ్రేక్ కోసం అటు చెప్తూ ఇటు చేస్తూ ప్రతిరోజు ఎదురు చూస్తూ. లేదండి, అంటే మోటివేషన్ ఉండేదండి. ఈయన కొన్ని ఇంటర్వ్యూలు అవి చూస్తూ ఉంటే మనకి అనిపిస్తూ ఉంటుంది, చిరంజీవిని కూడా ఎలాగ అప్పుడు వెళ్ళమన్నారు, మనల్ని కూడా అన్నారు. రైట్ ఇది ఉండేది. రైట్. కొణిదెల ప్రొడక్షన్స్ అనగానే మీకు ఏమనిపించిందండి? కొంచెం భయం వేసిందండి. అంటే అంత పెద్దది మనం ఉంటామా అక్కడ, మనం ఉంటామా అన్నట్టు. లైక్ వాళ్ళు చాలా, అంటే మమ్మల్ని కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా అలా ట్రీట్ చేసేవాళ్ళు. మేము అల్లరి చేస్తే చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. చాలా బాగా చేశారు. ఇంకా నాగబాబు గారు ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు కూడా పద్మజ గారు వాళ్ళు ఇది తినండి అది తినండి అంటే నిజంగా నేను ఇక్కడ ఉన్నానా, నేనేనా అది. ఊర్లో చిరంజీవి గారి పేపర్లో కనబడితే కట్ చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నానా, నేను అంతా వీళ్ళని దగ్గరలో చూస్తున్నానా అన్న ఒక అందరూ డ్రీమ్ లా కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి నాకు. రైట్. ఇదే సినిమా చూసి సాక్షాత్తు మెగాస్టార్ గారే పిలిచి అప్రిషియేట్ చేసిన ఆ మూమెంట్ ఒకసారి మీ మాటల్లో ఆ జర్నీ వర్ణించండి. అది హైదరాబాద్ వచ్చిన కొత్తలో అండి, 18 డిసెంబర్లో వచ్చాను. అప్పుడే మా ఫ్రెండ్స్ బీటెక్ అయ్యి జాబుల కోసం వస్తూ ఉన్నారు అనమాట. వచ్చినందరినీ మెగాస్టార్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇది ఇల్లు అనేవాడు, ఇది ఇల్లు ఇక్కడ ఉంటారు మెగాస్టార్ అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఎవడు వచ్చినా సరే పొద్దున్నే వాకింగ్ కన్నా రన్నింగ్ కన్నా బయట కనబడతారేమో అలా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ ఇంటికి ఆ గేట్ అన్ని చూస్తున్నాం, మనం వెళ్తున్నాం లోపలికి, అలా బయట నుంచి చూసి వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాము అది ఇది అని చెప్పేసి అసలు అది వేరే ఫీలింగ్ అండి. ఏదో ఆయన కనపడినప్పుడు అండి, ఇంత ఫీల్ అయిన అభిమానులుగా ఉన్న మనకి ఆయన కనపడి దగ్గరకు వస్తుంటే ఆ గుండె దడ, మన గుండె చప్పుడు మనకే వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. మీరు అది ఎక్స్పీరియన్స్ అయ్యారా? నాకు లిటరల్ భయం వేసేస్తుందండి. ఇలా మాడితే ఇలా చూస్తున్నారు నన్ను చూసారా మెగాస్టార్ అన్నట్టు ఒక సౌండ్ ఇలా చేయి ఎవరైపోతుంది నాకు. ఆయన బర్త్డేకి అట్లకి ర్యాలీలు చేసాం ఊర్లో. ఇప్పుడు ఆయన ముందు కూర్చుండే అది అసలు భయం వేస్తుంది. అది అలా చూసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడం, మెగాస్టారే నా ఇలా కాలర్లు అయిపోయింది నువ్వే కదా అంటే భూమి మీద లేని మా డాడీ అయితే ఊర్లో వీడియో చూసి ఇంక అంతే గెంతులే. అసలు మీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా పోస్ట్ అనేది ఎప్పుడు హైలైట్ లో ఉంటుంది. అంటే మెగాస్టార్ గారు మీరు అలా నుంచుని ఫోటో దిగటం, మీరు షర్ట్ ఏదో సైన్ చేయించుకున్నాను, అది అలా పదిలంగా ఉంది కదా. వెరీ నైస్. మీ నాన్నగారు కూడా కలిసే అవకాశం వచ్చిందా మెగాస్టార్? లేదండి, సమ్ డే సూన్. ఏం మాట్లాడారండి మీతో పర్సనల్ గా మెగాస్టార్ గారు? అదే క్యారెక్టర్ గురించి అండి. లైక్ చాలా న్యాచురల్ గా చేసావు, అది కాలర్ లేపడం అంతా బాగుంది. అంటే ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ మా డాడీని చూపించి నేర్పించారు కదా మాకు, అన్ని ఇలా చెయ్యి అలా చేశారు అని. అవన్నీ ఇప్పుడు నేనేదో నేర్చుకుని అవి కూడా బ్రెయిన్లో పెట్టుకుని అవి చేసేసి అది ఈయన గుర్తుపట్టడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్లో ఉంది. అంటే
లైఫ్లో ఎంత పోయినా సరే ఆ వర్డ్, ఆ ఫోటో అవి మటుకు అలా ఉండిపోతాయి. అవును, వండర్ఫుల్ అండి.